సందేశాన్ని అందిస్తున్నవి. నేటి పట్టణాలలో దేవుడు అంధకారాన్ని తొలగించి వెలుగును ప్రసాదించే దేవుడిగా మనకు దర్శనమిస్తున్నారు. దేవుడు అంధులను చూచేలా చేస్తాడు. యెషయా గ్రంథంలో ఇలా చెప్తూ ఉన్నాడు, అంధులు చూస్తారు, చెవిటివారు వింటారు, దీనులు ఆనందిస్తారు. ఇది కేవలం శారీరక అంధత్వం గురించే కాక ఆత్మీయ అంధత్వం గురించి మాట్లాడుతుంది. మరి మన జీవితాల్లో కూడా ఆశ కోల్పోయిన సందర్భాలు, పాపం వల్ల దారి తప్పిన క్షణాలు, బాధలు మనకు కళ్ళను మూసిన సందర్భాలు, ఇవన్నిటిలో దేవుడు మనల్ని తిరిగి వెలుగులోనికి నడిపించాలనుకుంటున్నాడు. ఇక రెండవదిగా, విశ్వాసమే స్వస్థతకు మార్గము. నేటి సువార్తలో అంధులు యేసును దావీదు కుమారుడా అని పిలిచారు. అది ఆయనను మెస్సయ్యగా అంగీకరించిన విశ్వాసానికి గుర్తు. యేసు అడిగిన ప్రశ్న గమనించాలి. నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? ఈ ప్రశ్న నేటికి మనకి. దేవుడు నా జీవితాన్ని మార్చగలడని నేను నమ్ముతున్నానా? నా కుటుంబం, నా సమస్యలు, నా పాపాలు ఆయన చేతుల్లో పెట్టగలుగుతున్నానా? వారి విశ్వాసానికి అనుగుణంగా యేసు వారికి చూపును ప్రసాదించారు. ఇక ఈ యొక్క ఆగమన కాలం కళ్ళు తెరవబడే కాలం. క్రిస్మస్కు సిద్ధమయ్యే ఈ కాలం మన హృదయపు కళ్ళు తెరుచుకునే కాలం. ఇతరుల బాధలను చూసే కరుణగల కాలం. యేసు వెలుగును స్వీకరించే కాలం. యేసు మన జీవితంలోకి వచ్చినప్పుడు నిరాశ ఆనందంగా మారుతుంది, అంధకారము వెలుగవుతుంది, భయం విశ్వాసంగా మారుతుంది. కాబట్టి మరి మన యొక్క జీవితాల్లోని అంధకారాన్ని తొలగించమని, విశ్వాసపు కళ్ళను మనకు ప్రసాదించమని, ప్రభు యొక్క వెలుగును స్వీకరించి క్రిస్మస్ యొక్క ఆనందానికి మనల్ని మనం సిద్ధపరచుకునే కృపను, భాగ్యాన్ని దయచేయమని, మరి ముఖ్యంగా మనలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి అంధకారాన్ని తీసివేయమని చెప్పి, ఇతరులను క్షమించే మంచి హృదయాన్ని దేవుడు మనకు దయచేయాలని ప్రత్యేకంగా ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. అంతేకాకుండా ఈ యొక్క శుక్రవారం రోజు మనము దేవునికి కానుకగా ఏమి ఇవ్వాలనుకుంటున్నామో దానిని ఇచ్చుటకు ప్రయాసపడదాము. ముఖ్యంగా మనతో ఉన్నటువంటి మన ఇరుగు పొరుగు వారికి, మన యొక్క స్నేహితులకు మనకు చేతనైనంత వరకు మంచిని చేయుటకు ప్రయాసపడదాము. వారిలో ఉన్నటువంటి మంచిని గుర్తించుదాము. మనము క్రిస్మస్ అనగానే మనల్ని మనం మన యొక్క గృహాలను సిద్ధపరచుకోవటమే కాదు, మరి మన ఇరుగు పొరుగు వారితో కూడా సఖ్యంగా ఉండటానికి మనం ప్రయాసపడాలి. కావున ఈ యొక్క ఆగమన కాలపు 3వ వారంలోని శుక్రవారం రోజు దేవాతి దేవునికి మనల్ని మనం సంపూర్తిగా సమర్పించుకుంటూ మనలో ఉన్నటువంటి అంధత్వాన్ని తీసివేయాలని